Stop, please! Please, Stop! Stop, please! Yes, can I help you? When is the next train? The last train has already left. The train leaves early morning tomorrow. So you have to stay here tonight. ఉన్న ట్రైన్ కాస్త మిస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంక చేసేదేముంది, ఈ నైట్ ఇక్కడ ఉండిపోవటమే. ఏంటి ఇక్కడ? ఈ ఊళ్ళో ఎప్పుడు పగలవుతుందో ఎప్పుడు రాత్రి అవుతుందో ఏం అర్థం కావట్లేదు. ఉదయం 9 సూర్యుడు కనిపించడు. ఇదేమైనా మీ ఇండియా అనుకున్నావా? స్విట్జర్లాండ్. ఇండియాలో 6 గంటలకి సన్సెట్ అవుతుంది కాబట్టి పాపులేషన్ అంతలా పెరిగింది. చూడు, ఇండియా గురించి తప్పుగా మాట్లాడదు. ఓకే బాబా, ఐఎమ్ సారీ. ఒకవేళ నాకు ఇండియన్ కుర్రాడితో పెళ్ళైతే? ఏంటి, నీకు ఇండియన్ కుర్రాడితో పెళ్ళా? ఛాన్సే లేదు. ఓకే ఓకే, లీవ్ ఇట్. హోటల్ దగ్గరకు వచ్చేసాం. ఈ ఏరియాలో ఉన్నది ఒక్క హోటలే. నేను లోపలికి వెళ్ళి రూమ్ బుక్ చేసి వస్తాను. ఆ రూమ్ ఏది? నీది నాది వేరుగా లేదు, అంతా ఒకటే. ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నది ఇది ఒక్క రూమే. చాలా కష్టపడి తీసుకున్నాను, అడ్జస్ట్ చేసుకోవాలి. ఏంటి జోక్ చేస్తున్నావు నువ్వు? ఒకే బెడ్ మీద ఇద్దరం ఎలా పడుకుంటాం? ఏ, ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటే తప్పేంటి? యూ స్లీప్ దిస్ సైడ్ అండ్ ఐ స్లీప్ దట్ సైడ్. ఒక ఆడ మగ కలిసి పడుకోవాలంటే అది భార్య అన్న అయి ఉండాలి, లేదా అమ్మాయినా అయి ఉండాలి. అది మా ఊరు కల్చర్. ఈ రెండిట్లో నువ్వు ఏది కాదు. ఏ, ఎక్కడికి వెళ్తున్నావు? నేను బయటకు వెళ్ళి పడుకుంటాను. బయటికి వెళ్ళి పడుకుంటావా? ఇదేమైనా నీ ఇండియా అనుకున్నావా? స్విట్జర్లాండ్. బయటికి వెళ్ళి పడుకుంటే గడ్డ కట్టకపోతావు. నీతో పడుకోవడం కన్నా అదే బెటర్లే. ఒక ఆడ మగ కలిసి పడుకోవాలంటే అది భార్య అన్న అయి ఉండాలి, లేదా అమ్మాయినా అయి ఉండాలి. అది మా ఊరు కల్చర్. హలో శేఖర్. అవును, నాగరాజు చెప్పు. ఏంట్రా, నువ్వు విజయ్ మీనాల్తో సైట్ సీయింగ్ పోలేదా? అది నేను వెళ్దామని అనుకున్నాను, కానీ ఆఫీసులో పని ఎక్కువైంది. దానికి తోడు కళ్ళ కూడా వచ్చింది. ఏంటి విషయం? ఏం లేదు, కెనడా వచ్చినప్పటి నుంచి నా వైఫ్ రాగిని విజయ్ గురించి ప్రాణం తీస్తుంది. కోర్సు విజయ్ తనకే కాదు నాకు నచ్చాడు. వాళ్ళిద్దరి జంట బాగుంటుందని మేము అనుకుంటున్నాం. నీ ఉద్దేశం ఏంటి? వాటే పేర్లంతా నేనేమనుకుంటున్నాను, నువ్వు కూడా అదే అనుకుంటున్నావు. అవును, మన విజయ్ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసావా? ఎక్సలెంట్ ఫ్యామిలీ. ఓ ఫ్యాంటాస్టిక్. నువ్వు ఒక పని చేయి, బిజినెస్ కొలాబరేషన్ నువ్వు చూసుకో, ఫ్యామిలీ కొలాబరేషన్ నేను చూసుకుంటాను. ఓకేనా? సరే, ఇంతకీ వాళ్ళిద్దరు ఎక్కడున్నారు?